నమస్తే అని బోసుకుమరి పిఠాపురానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరుతామనేటువంటి కోణంలో ఎలక్షన్స్ కు ముందు మాటిచ్చారు. ఆ తర్వాత కూడా అదే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనకి మంత్రి పదవి ఉంది, అదేవిధంగా డిప్యూటీ సీఎం అనేటువంటి హోదా ఉంది. పిఠాపురం నియోజకవర్గం అనేది పవన్ కళ్యాణ్ గారికి ఊపిరిదినటువంటి ఒక నియోజకవర్గం. దీన్ని శాశ్వతం చేసుకోవడానికి ఒక మోడర్న్ నియోజకవర్గంగా తయారు చేస్తున్నటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. అదే విధంగా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చాలా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ జరిగాయి. ఇప్పుడు ప్రెసెంట్ 100 కోట్లకు పైగా అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగటానికి పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీంట్లో ఏదైనా పొరపక్షాలున్నా, ఏదైనా లోపాలున్నా వెంటనే అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వం, అంటే లోకల్ గా ఉండేటువంటి నాయకత్వం వెంటనే రియాక్ట్ అయ్యి, అక్కడ కొంతమంది కార్యకర్తలు ఉంటారు, మండలాలు ఉంటాయి, గ్రామాలు ఉంటాయి. ఆ సమస్యలు వెంటనే ఆ లోకల్ నాయకత్వానికి తీసుకొచ్చినటువంటి వెంటనే వాటిని అధినాయకుడికి ఖచ్చితంగా పోస్ట్ చేసి దాని మీద ఒక చర్చించి వెంటనే ఆ సమస్యకు పరిష్కారం చేస్తే అక్కడ ఉండేటువంటి కార్యకర్తలు ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. జన సైనికుల్లో ఎక్కువగా ఉండేటువంటిది ఏంటంటే నిజాయితీ. ఈ నిజాయితీకి సంబంధించి ప్రతిదాన్ని ప్రశ్నిస్తూ ఉంటారు, ప్రతిదాన్ని ఏలెత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అది అక్కడికి అదే అనుకుంటే వాళ్ళకి సర్ది చెప్పడం, లేకపోతే దాన్ని వాళ్ళ దృష్టి నుంచి, ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ బాగోదు. ఒక విషయాన్ని వాళ్ళు మీకు దృష్టికి తీసుకొచ్చేటువంటి విధంగా ఉంటే దాన్ని వెంటనే క్యాచ్ చేయడం, అధినాయకుడి దృష్టికి తీసుకెళ్తాం, వెంటనే పరిష్కరించేటువంటి దిశగా వెళ్తాం. అంటే ఇటీవల పవన్ కళ్యాణ్ గారు ఒక శంకుస్థాపన చేస్తే ఆ శంకుస్థాపన రాళ్ళు తీసేశారు, ఆ శంకుస్థాపన బలాలు తీసేశారు అనేటువంటి విధంగా వచ్చినాయి. అక్కడ జనసైనికులు ఒప్పుకోవట్లేదు. కాబట్టి వెంటనే ఇలాంటి చిన్న చిన్న విషయాలు ప్లస్ వర్మ గారి ఇష్యూ, వీటన్నింటిని కరెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎక్కువగా వర్మ గారి ఇష్యూ, అదేవిధంగా మిగతా ఇష్యూస్ ని బయటికి తీసుకొస్తున్నారు. కానీ పిఠాపురంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అయితే మాత్రం ముందుకు తీసుకురావట్లేదు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి చొరవతోటి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు జనంలోకి వెళ్లకుండా చేస్తున్నారని చెప్పడంలో ఎటువంటి అసలు లేదు. బట్ ఒకటైతే క్లారిటీగా చెప్పగలుగుతాను, పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం లోపు, ప్రభుత్వం వచ్చి ఈ సంవత్సరం లోపు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. తద్వారా రాష్ట్రంలో అనేకమైనటువంటి వాటికి ప్రయోజనం కలగడానికి ఆయన ముందడుగు వేశారనేది మాత్రం పక్కా వాస్తవం. దీనికి సంబంధించి ఎవరైనా ప్రస్తావిస్తారేమో, ఎవరైనా చెప్తారేమో అని చెప్పేసి, అంటే కొంతమంది న్యూట్రల్ ముసుగేసుకున్నటువంటి పనికి మన సన్నాసులు ఎవరైతే ఉంటారో వీళ్ళన్నా ప్రస్తావిస్తారేమని చెప్పేసి, వాళ్ళు ఎందుకు ప్రస్తావిస్తారు? వాళ్ళు ప్రస్తావించరు. కాబట్టి ఎవరు ప్రస్తావించట్లేదు, దానికి సంబంధించి ఎవరు ప్రమోట్ చేసుకోవట్లేదు. ఎక్కడ చూసినా కూడా ఈ ఆధిపత్య పోరుకు సంబంధించినటువంటి విషయాలు వాటిని మాత్రం బాగా పబ్లిష్ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు ప్రభుత్వంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పలానా పాంప్లెట్ల మీద ఆయన పేరు లేదు, లేకపోతే పలానా ఫోటోలు ఆయన పేరు లేదు, ఈ విషయాన్ని బాగా పబ్లిష్ చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, అధినాయకుడు ఏం జరిగినా ఏం జరగకపోయినా తనకు తాను మళ్ళీ తగ్గించుకుంటూ తనకిచ్చినటువంటి బాధ్యతల్ని పరిపూర్ణంగా నెరవేర్చి ప్రజల ముందు పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఖచ్చితంగా మాటిస్తే చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారు ఇదిగో తన బాధ్యతని ఇంత పర్ఫెక్ట్ గా నెరవేర్చాడు అని చెప్పేసి ప్రజల ముందు తాను రిజల్ట్స్ చూపించేటువంటి ప్రయత్నం చేసి తద్వారా నెక్స్ట్ స్టెప్ వెళ్ళాలని ప్రయత్నిస్తున్నాడు. ఇది వాస్తవం. ఈ విషయాన్ని అర్థం చేసుకొని ఆయన చేసినటువంటి పనులు, మిగతా విషయాలు ముందుకు తీసుకువెళ్లకుండా అనేకమైనటువంటి, అంటే ఆయన సపోర్టర్స్ కూడా పనికి, అంటే ఒక రకంగా చెప్పాలంటే అవసరం లేనటువంటి విషయాలు వాటిని కూడా పట్టించుకుంటూ వాటిని ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం వల్ల పవన్ కళ్యాణ్ గారు పడేటువంటి కష్టం అయితే మాత్రం ప్రజల్లోకి వెళ్ళట్లేదు. ఆయనకి సంబంధించి నెగిటివ్ ప్రచారం చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవడంతో అది ప్రజల్లోకి నెగిటివ్ వెళ్తుంది తప్ప పాజిటివ్ గా తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయట్లేదు. ఇది మాత్రం షో. మీరు మళ్ళీ గుర్తు పెట్టుకోండి, 2014లో ఏ విధంగా అయితే పవన్ కళ్యాణ్ గారు పార్టీ స్టార్ట్ చేసి 2019లో ఓడిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఒంటరిగా ఉన్నాడో, ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు అంతే ఒంటరిగా ఉన్నాడు. ఇది దయచేసి గమనించాలి. అప్పుడే పోరాటం అయిపోయింది, అధికారంలోకి వచ్చేసేటువంటి విధంగా రిలాక్స్ అవుతున్నట్లుగా అయితే నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా అలా రిలాక్స్ అవడానికి లేదు. 2019లో పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత ఆయన పరిస్థితి ఏంటో ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2019 తర్వాత బలంగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారి కోసం. ఇప్పుడు అంతే రెట్టింపు బలంతో నిలబడాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏం చేసిన పని లేదు. పవన్ కళ్యాణ్ గారు చేసేటువంటి మంచి పనులు జనాలకు తీసుకెళ్లగలిగితే చాలు. అంటే ఇంకా చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది జరగట్లేదు అనేది నా అభిప్రాయం. మరేమో చూద్దాం.